పులికోటలో ఓ రాత్రి నల్లమల్ల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ అట. బైరూట్లి పచ్చర్లలో ఈకో టూరిజం క్యాంపులో అటవీ ప్రాంతంలో 24 గంటలు గడిపే అవకాశం, అత్యాధునిక వస్తువులతో కాటేజీలు, పగలంతా జంగిల్ సఫారీ, రాత్రి బస్కు ఏర్పాట్లు, పర్యాటకులకు సకల సదుపాయాలు కల్పించిన అటవీ శాఖ, స్థానిక సెంచురీ గైడ్లట. దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఫోటోషూట్ల కోసం క్యూ కడుతున్న కొత్త జంటలు. పులికోటలో ఓ రాత్రి అట. ఎక్కడ ఇది? నల్లమల్ల అడవిలో, శ్రీశైలం దగ్గర. ఒక వినూత్నంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నారు. అంటే మనం ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అంటే నల్లమల్లలో పులులు, ఈ క్రూర మృగాలు అంటే భయపడతాం కదా, వాళ్ళే ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. 24 అవర్స్ అక్కడే ఉండొచ్చు. లేదు డే అంతా సఫారీ, ఫారెస్ట్ సఫారీ తీస్తారట, తిరగవచ్చు. నల్లమల్లలో జంగిల్ సఫారీ అంటారు దాన్ని. వాళ్ళే తిప్పుతారు మొత్తం. ఒక వెహికల్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ వెహికల్. ఎక్కడ కూడా జంతువులు అవి వచ్చినా ఏం కాదు. ఆ వెహికల్లో మొత్తం 24 అవర్స్ తిప్పుతారు. ఒకవేళ నైట్ ఉండాలంటే నైట్ బస్ ఏర్పాట్లు కూడా చేస్తారట. దానికి సంబంధించి ఒక మనిషికి 300 రూపాయల టికెట్ జస్ట్ తిరగటానికైతే. అక్కడ బస్ చేయడానికైతే మళ్ళీ ఒక ఇద్దరికి 6,000 అట. ఎక్స్ట్రా మనుషులు ఉంటే ఒక్కొక్క మనిషికి 1,500 రూపాయల చొప్పున వసూలు చేసి ఒక టూరిజం క్యాంపు లెక్క పెట్టారు. 24 అవర్స్ తిరగవచ్చు. అక్కడ ఫుడ్ అన్నీ ఉంటాయి, ఏర్పాట్లు చేస్తారు. ఇక ఒక రకంగా నేచర్ని ఎంజాయ్ చేసినట్టు అన్నట్టు. క్యాంపు నుంచి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల నల్లమల్లలో టైగర్ రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ సాగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నెమళ్ళు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయపెట్టే కొండ చిలువలు, తాచుపాములు అంటే వాటి మధ్య పర్యటన అద్భుతంగా కొనసాగుతుందట. ఇక ఇంకో 2 సార్లు అయితే వాచ్ టవర్లు కూడా ఉన్నాయట. వాచ్ టవర్లు అంటే ఆ టవర్ ఎక్కితే మొత్తం నల్లమల్ల అడవి కనపడింది. చాలా ప్లెజెంట్ ఉంటుందట. మొత్తం నల్లమల్ల అంతా చూడవచ్చు. వాచ్ టవర్ ఎక్కితే టోటల్గా కనపడేది నల్లమల్ల ఫారెస్ట్. అది ఎక్కడ కనపడదు మనకి. జస్ట్ ఫ్లైట్, హెలికాప్టర్ ఎక్కితే తప్ప కనపడదు. ఆ వాచ్ టవర్లో ఎక్కే అవకాశం కూడా ఇస్తారట. ఇది జంగల్ సఫారీ అని దానికి పులికోటలో ఓ రాత్రి అని పెట్టారు. దానికి నంద్యాల గిద్దలూరు మార్గంలో, నంద్యాలకు 25 కిలోమీటర్లు, గిద్దలూరుకు 35 కిలోమీటర్ల దూరంలో పచ్చర్ల ఎకో టూరిజం క్యాంప్ ఉందట. ఆ క్యాంపు నుంచి స్టార్ట్ అయింది. అది ఒక రూటు. ఇంకొక రూటు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళే రహదారిలో 14 కిలోమీటర్ల దూరంలో బైర్లూటి ఎకో టూరిజం ఉందట. ఈ 2 ప్లేసుల నుంచి స్టార్ట్ అయిందట ఈ టూర్ అనేది. ఇక చాలామంది జనాలు హైదరాబాదు, బెంగళూరు, కర్నూలు ఇట్లా చాలా టౌన్ల నుంచి, విజయవాడ నుంచి ఇట్లా వస్తారట. ఇంకా ఇది పబ్లిసిటీ అయితే దేశమంతా అవుతారు. చాలా ఆహ్లాదంగా ఉంది. 10 మంది కూర్చోవచ్చట ఒక వెహికల్లోనే. ఒక్కొక్కళ్ళకు 300. ఇక మినిమం అయితే 3, 4, 5 ఉండాలట మినిమం. ఒకవేళ 5 లేకపోయినా ఇద్దరికైనా తీసిపోతారు, కానీ 1,500 పే చేయాలి. 5 ఛార్జ్ పే చేస్తే 2-3 అయినా తీసుకెళ్ళి తిప్పుకొని వస్తారు. డే అంతా తిప్పుతారు అడవిలో. అన్ని పక్షులు, అన్ని జంతువులను చూసుకుంటూ తిరగవచ్చు. తిరిగిన తర్వాత నైట్ బస్ చేసి ఏర్పాటు చేస్తారు. బస్కి సంబంధించి ఛార్జెస్ ఉంటాయి. ఆ ఫుడ్ అది కూడా ఏర్పాటు చేస్తారట. ఇది ఒక కొత్తగా తీసుకున్నారు.